ఈ కుంభకోణం అనేది అవినీతికి సంబంధించిందే కాదు. 2029 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి, ప్రభుత్వాధినేతలకి లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో అదానీ మిత్రులపై కేసు నమోదైంది. ఆ లబ్ధి పొందిన వాళ్ళలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆయనకి 1750 కోట్ల రూపాయలు అందిందని చెప్పేసి కూడా ఆ నివేదికల్లో వాటిల్లో ప్రస్తావించినట్టుగా మీడియాలో వచ్చింది. కాబట్టి ఇది అతిపెద్ద అవినీతి కుంభకోణం. ఈ అవినీతి కుంభకోణం కూడా ఏ కాలంలో జరిగిందంటే, మేము రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించేదానికి మేము ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చాం, ఆ రకంగా రాజకీయాలను నీతివంతం చేస్తున్నామని చెప్పేసి మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ సందర్భంలో ఈ ముడుపులు 2029 కోట్ల రూపాయలు ముడుపులు రాజకీయ నాయకులకు అందినాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కాదు, ఈ స్వచ్ఛమైన లంచం, స్వచ్ఛమైన అవినీతి. ఈ అవినీతి రాజకీయాల్లో భారతదేశంలో ఇంత విస్తారంగా మోడీ హయాంలో జరిగింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో వచ్చిన దానికన్నా ఇంకా పెద్ద మొత్తంలో ఎన్నికలకు ముందు అవినీతి జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ అవినీతిని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతిని కానీ, లేకపోతే 2029 కోట్ల రూపాయలు పొందిన ఇతరులు కానీ ఇది ఉపేక్షించడానికి పనికిరాదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా, పారదర్శకతను రక్షించుకోవాలన్నా పెద్ద విచారణ చేపట్టాలి. అందుకని ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి, జేపీసీ విచారణ ఆదేశించండి, లేదా ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణకి ఆదేశించండి. అలాగే ఎవరి మీద అయితే కేసులు నమోదనియో వాళ్ళ మీద ఇక్కడ విచారణ జరిపించేందుకు సిబిఐని, ఈడీని, వీటన్నిటినీ వెంటనే ఆదేశించండి అని చెప్పేసి అందరం అడుగుతున్నాం. సిపిఎం కూడా అడుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఈడీ పరిగెత్తుద్ది. మోడీ గారు పంపిస్తారు, అమిత్ షా గారు పంపిస్తారు సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, ఎన్ఐఏని, వీటన్నిటినీ చిన్న చిన్న విషయాలకి కేజ్రీవాల్ మీద ప్రయోగించారు. కేజ్రీవాల్ మీద ప్రయోగించినప్పుడు వాళ్ళు చెప్పిన ఎంత డబ్బు? 100 కోట్లు. ఇప్పుడు సోరెన్ మీద ప్రయోగించి అరెస్టు చేశారు, ఇంకా చాలామందిని చేస్తున్నారు. కానీ దాంతో పోల్చుకుంటే ఈ 100,000 కోట్ల రూపాయలు సొమ్ముతోటి ఎంత వేగంగా స్పందించాలో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ స్పందించడం లేదు. అందుకనే మేము వెంటనే అరెస్టు చేయాలి, కేసు పెట్టాలి, విచారణ చేయాలని చెప్పేసి పార్టీగా డిమాండ్ చేస్తాం.